హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. యాక్చువల్గా అయితే దేవర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. చాలా రోజుల నుంచి. యాక్చువల్గా అయితే దేవర్ ట్రైలర్ వచ్చేప్పటి నుంచి చాలా రకాలుగా చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రివ్యూస్ పెడుతున్నారు. కొందరు నచ్చిందని పెడుతున్నారు, కొందరు నచ్చలేదని పెడుతున్నారు, కొందరు వేస్ట్ అని పెడుతున్నారు, కొందరు ఆచార్య అంటున్నారు, ఆచార్య 2 అంటున్నారు, పాదఘట్టం అంటున్నారు. అంటే ఇప్పుడు కొరటాల గారు ఆ సినిమా రిలీజ్ అని చెప్పి, ఆ సినిమా ఫెయిల్ అయిందని చెప్పి పగ తీర్చుకోవడం కోసం మళ్ళీ ఆచార్య 2 తీస్తున్నారు. ఆచార్య 2 దేవర రూపంలో తీస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అండ్ ఆ గ్రాఫిక్స్ అయితే పేలిపోయింది, లైటింగ్ సెటప్ కరెక్ట్గా లేదు, నైట్ విజువల్స్లా లేవు, అంత క్లియర్గా కనిపిస్తున్నాయా? అండ్ సముద్రంలో లోపలికి వెళ్తే కింద వాటర్లో కూడా స్కెల్టన్స్ అంత క్లారిటీగా ఎట్లా కనపడుతున్నాయి, లైట్ కూడా పట్టుకోలేదు కదా, లైట్ పట్టుకున్నట్టు ఏం చూపించలేదు కదా. అంటే డైరెక్ట్గా ఇంత దారుణంగా ఎట్లా తీసుకున్నారు, ఇంత మిస్టేక్స్ ఎట్లా చేశారు అని రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు అన్నీ తెలిసిన విధంగా తెలుసు అనుకున్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి ఈ విధంగా రివ్యూ చెప్తున్నారు ట్రైలర్ మీద అండ్ సినిమా మీద. అంటే ట్రైలర్ చూసి సినిమా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ట్రైలర్లో ఏంటి, సమ్ ఆఫ్ బెస్ట్ షార్ట్స్, సమ్ మంచిగా ఇంట్రెస్టింగ్ ఉండే సీన్స్ యాడ్ చేసి ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేస్తారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆడియన్స్లో. మామూలుగా అయితే అదే విధంగా చూసుకుంటే చాలా మందికి ట్రైలర్ నచ్చింది. మిస్టేక్స్ ఎవరికి కొందరికే కనిపిస్తున్నాయి. అంటే అది వాళ్ళ లోపం అంటారా, లేకపోతే వీళ్ళ లోపమా, ఆడియన్స్ లోపమా? ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి గారి సినిమా తర్వాత చేస్తున్న సినిమా. అండ్ యాక్చువల్గా ఏంటంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరో సినిమా అయినా కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఫ్లాప్స్. ఆ విధంగా అవుతుందేమో అని చెప్పి కొంతమంది నమ్మకం, కొంతమంది భయం, ఫ్యాన్స్ భయము, అండ్ కొంతమంది యొక్క అంచనా కూడా. అండ్ ఈ రివ్యూస్ ప్రకారం ఏంటంటే అట్లా కూడా అయ్యిండొచ్చు అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కొత్త బజ్ ఏంటంటే మహేష్ బాబు గారు వస్తున్నారు గెస్ట్గా. మహేష్ బాబు గారు గెస్ట్గా వెళ్ళిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వెళ్ళినా కూడా ఆ సినిమా సక్సెస్ అయిన చరిత్ర మహేష్ బాబు గారికి ఉందన్నమాట. ఇన్ని చూసుకుంటే ఓకే, అది బ్రేక్ అయింది అనుకున్నాం. కలెక్షన్ ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ దేవరకి అనుకోని విధంగా, అనుకోని లెవెల్లో భారీగా జరుగుతుంది అనమాట ప్రీ రిలీజ్ బిజినెస్. యూఎస్లో అయితే అసలు ట్రైలర్ రాకముందే సేల్స్ భారీగా స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ చూసి ఇప్పుడు టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారు, సినిమా బడ్జెట్ ఎంత పెట్టారు, అంత బడ్జెట్ తగినంత గ్రాఫిక్స్ లేదు, సినిమాలో అంత వర్త్ ఉందా, అది లేదు ఇది లేదు అని చెప్తున్నారు. సినిమా చూడకుండా ఎలా డిసైడ్ చేస్తున్నారు భయ్య, నాకు అర్థం కావట్లే. సినిమా రానివ్వండి, సినిమా చూసి ఒకవేళ మీకు అక్కడ ఏదైనా గ్రాఫిక్స్ సంబంధించిన మీకు బాగా నాలెడ్జ్ ఉంటే గ్రాఫిక్స్ మీద కానీ, ఆ సీజీ వర్క్ మీద కానీ, ఆ కెమెరా యాంగిల్స్ మీద కానీ, మన హీరోకి తీసుకునే విజువల్స్ కానీ, ఇవన్నీ మీకు ఐడియా బాగా ఉంటే, మీకు దాని మీద ఉంటే మీరే తీయచ్చు కదా బ్రో, మీరే తీసి పెట్టచ్చు కదా దాని మీద. ఎందుకు అట్లా ప్రతి దానికి అట్లా సినిమాని తక్కువ చేసి మాట్లాడడం? ఒక చిన్న బడ్జెట్ కాదు బ్రో, అది చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు. అందుకే కదా వాళ్ళు అంత బడ్జెట్ పెట్టిన వాళ్ళు ఏం తెలియకుండా అయితే తీయరు కదా, అంత దారుణంగా తీయాల్సిన అవసరం అయితే లేదు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 6 years తర్వాత సింగిల్ గా వస్తున్న సినిమా ఎన్టీఆర్ది కాబట్టి చాలా ఎగ్జైటింగ్ గా, చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, ఎందుకంటే ఏ సినిమాలో నెగిటివ్స్ ఉంటాయి. స్టోరీ చూస్తే నార్మల్ గానే ఉంది స్టోరీ పరంగా అయితే, ఎందుకంటే అది చూపించిన ప్రకారం. దాన్ని ఎలా తీసుకెళ్తాడు, ఎలా విజువలైజ్ చేస్తాడు, మనకి ఎలా చూపిస్తున్నారు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ట్రైలర్ తెలిసిపోవు కదా. సినిమా చూడకుండా ముందే డెసిషన్ ఇచ్చేసి మీరు రివ్యూ ట్రైలర్ చూసి నెగిటివ్ వేలో చెప్పేసి ఆడియన్స్కి కొంచెం చూసే విధంగా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ కలిగేలా ఇట్లా చేయడం పద్ధతి కాదు కదా. ఒక సినిమాని ఇట్లా పొడవటం అనేది పద్ధతి కాదు బ్రో. ఇట్లా చాలా మంది ఉన్నారు, కొంతమంది ట్రోల్ చేయడం అంటారు దీన్ని. ఆ ట్రోలింగ్ అనేది ఎంతవరకు న్యాయం? ట్రోల్ చేయొచ్చు బ్రో, ఒక వరకు ఉంటుంది లిమిట్, అది కూడా అది ఏమంటారు, లిమిట్స్కి మించి వెళ్ళకూడదు, బాగోదు అది. అది ఎవరికైనా చూసే వాళ్ళకి తర్వాత ఎప్పుడోసారి అసహ్యం వస్తుంది, విరక్తి వస్తుంది ఆ ట్రోలింగ్ మీద. నేను ట్రోల్ చేయడం అని చెప్పండి బ్రో, చెప్పండి, మీకు బాగా నాలెడ్జ్ ఉండి దాంతో ఉంటే చేసి చూపియండి, చెప్పండి, అప్పుడు సినిమా వచ్చిందా చూడండి. అది కూడా ఇప్పుడు కాదు, ట్రైలర్లో మనం ఏం డిసైడ్ చేయలేం కదా భయ్య. ట్రైలర్ చూసి ఎవరు అన్ని కంప్లీట్గా హిట్ అవుతా అని చెప్పలేం, అన్ని కంప్లీట్గా ఎత్తిపోతా అని చెప్పలేం. బట్ హోప్ ఫర్ ద బెస్ట్, ఎందుకంటే మేము కూడా ఎన్టీఆర్ నమ్ముతున్నాం. ఎన్టీఆర్ను ఇప్పుడు స్టోరీ ఎట్లా అన్నా ఉండి ఎన్టీఆర్ గారిని నమ్ముతున్నాం మేము. ఎన్టీఆర్ గారు ఎందుకంటే సెలక్షన్స్, ఈ మధ్య స్టోరీ సెలక్షన్స్ చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటున్నారు. అంతకుముందు ఆయన ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చినాయి కంటిన్యూస్ గా, కాబట్టి ఇప్పుడు చూసి అడుగు వేస్తున్నాడు ఏదానికైనా. కాబట్టి మరీ అంత దారుణమైన సెలక్షన్ అయితే ఉండదని అనుకుంటున్నా. రాజమౌళి గారి సినిమా తర్వాత అనుకుంటా అంటారా, ఓకే, ఆ సెంటిమెంట్ అనేది కంటిన్యూగా వస్తుంది, మేము అది బ్రేక్ అవుతా అనుకుంటున్నాం. అంటే నేనే కాదు, ఏమంటారా మీకు యాక్చువల్గా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అదే దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు భారీ బడ్జెట్ పెడుతున్నారు, భారీగా టికెట్ రేట్ పెడుతున్నారు, ఆ సినిమాలకు వెళ్తారు, చేస్తారు. సినిమా ఎత్తిపోతే కలెక్షన్స్ కూడా అట్లే ఎగిరిపోతాయి, రావు కూడా, కొంచెం కూడా బెనిఫిట్ ఉండదు ఆ సినిమా పెట్టినందుకు, డబ్బులందుకు. పెద్ద పెద్దోళ్ళు హెల్ప్ కూడా చేస్తున్నారు హీరోలు, వాళ్ళ సినిమాలు ఆడితేనే
కొంత చిన్న చిన్న వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా మంది అదే చేస్తున్నారు. ప్రతి హీరో ఎన్టీఆర్ అనే కాదు, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళు పెట్టే ప్రతి సినిమాకి వీళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు. సినిమా చేసేసరికి అంత పెట్టినా వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ లో కాకుండా అప్పుడప్పుడు హెల్ప్లు చేసుకుంటా ఫ్యాన్స్ కానీ వాళ్ళకు ఏదో ఒక విధంగా ప్రకృతికి కానీ ఎవరో ఒకరికి ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నారు. అలాంటి వాళ్ళు సినిమా ఎత్తిపోతుందని మనం ముందే డిసైడ్ చేసి నెగిటివిటీ క్రియేట్ చేస్తే ఆడియన్స్ లో, ఒకవేళ అది బాగున్నా కూడా ఆ నెగిటివిటీ వల్ల పోలేకపోతే కలెక్షన్స్ పడిపోతాయి కదా బ్రో. అది ఎంతవరకు న్యాయం చెప్పు ముందే. అది మనకి క్లియర్ గా సినిమా చూసిన తర్వాత ఓకే బాగాలేదు అంటే ఓకే, అంతవరకు బాగలేకపోతే యాక్సెప్ట్ చేస్తారు బాగాలేనప్పుడు. బాగుండి ఒకవేళ ఇప్పుడు మీరు ముందే చెప్తున్నారు సినిమా బాగుంటే అప్పుడు ఏం చేస్తారు బ్రో? మార్చుకుంటారా? అట్లా పెడుతున్నాం ఇట్లా అనుకుంటున్నాం, అప్పుడు సినిమా వచ్చిన తర్వాత మా డెసిషన్ మారుతుందేమో చూడాలి, ఎట్లా చేంజ్ చేశారో, ఆ వాటర్ ఏందో, ఆ పాదఘట్టము, ఈ వాటరు, ఈ గూరు, అక్కడ ఆచార్యుల ఆ కొండ ప్రాంతము, ఇక్కడ కొండ ప్రాంతము, అక్కడ ఇక్కడ సముద్రము, అక్కడ నేల, ఇవి కంపారిజన్స్ వద్దు బ్రో. ఆ సినిమానే, ఈ సినిమానే. ఓకే రెండు ఈక్వ కొంచెం ఇంచుమించుగా మీకు ట్రైలర్ చూసినప్పుడు అట్లే అనిపించి ఉండొచ్చు. మనం అలా చేయడం పద్ధతి కాదని నేను అంటున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరేమంటారు మరి?